హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడ వచ్చేసి టైం వచ్చేసి 7:30 అవుతుంది. మార్నింగే లేసానండి. ఇవాళ 6కా ఏమో లేసాను. ఇంకా అంత వర్క్ అయిపోయింది. ఇవాళ నేనైతే హైదరాబాద్ వెళ్తున్నాను. మానిపాపనైతే తీసుకొద్దామనేసి అయితే వెళ్తున్నాను అనమాట. ఇగో బ్యాగులు అయితే 2 బ్యాగులు, ఒకటేమో హ్యాండ్ బ్యాగ్, ఒకటేమో ఒక దాంట్లోనేమో బట్టలు ఒక 2 డేస్కి పెట్టేసుకున్నానులేండి. అయితే మా ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడే బస్ స్టాండ్లో డ్రాప్ చేసి వెళ్తా అనేసి అన్నాడు. యాక్చువల్గా నేను తర్వాత వెళ్దాం అనుకున్నాను మెల్లగా, కానీ ఇంకా సర్లే ఇక నేను డ్రాప్ చేసి వెళ్తా ఏమవుతుంది వెళ్ళు అనేసి అన్నాడు. సో అలా అనేసరికి ఇంకా సర్లే అనేసి ఇంకా మార్నింగ్ లేసేసి మా ఆయనకు బాక్స్ అదేమంటారు పబ్బియం వేస్తున్నాను అనమాట. ఇక రైసు కర్రీ అనేసి అంటే కొంచెం లేట్ అవుతుంది, చెయ్యొచ్చులేండి, 1/2 అవర్లో అయిపోతుంది. కాకపోతే ఇక పబ్బియం అయ్యి అనేసి అని అంటే సర్లే అన్నట్టుగా అదైతే వేస్తున్నాను అనమాట. పూజలు అవన్నీ ఏం లేవు, మళ్ళీ ఎలాగో వెళ్తాను కదా అన్నట్టుగా నేనైతే ఏం చేయలేదన్నమాట. సో టిఫిన్ వచ్చేసి దోశ పిండి కానీ బట్టి పెట్టాను కదా, వాటితో పునుగులు వేస్తున్నాను అనమాట. మంచిగా మనకైతే చాలా ఒక 10 డేస్ వరకు ఉంటాయి. కాకపోతే ఇప్పుడు నేను 1 వీక్ వరకు ఉంటాను అనుకుంటా అక్కడ నేను. కానీ ఎలా ఉంటుందో ఏంటో వచ్చాక చూడాలి పిండి అనేది. సో ఇక తినేసి ఆయనకు బాక్స్ పెట్టేసి ఇంకా మా ఆయన అక్కడ నన్ను డ్రాప్ చేసేసి పోతాడు. ఎప్పుడో వెళ్ళమన్నాడు, వచ్చిన 2 డేస్ నుంచే మొదలుపెట్టాడు, వెళ్ళు మాన్వి దగ్గరికి వెళ్ళు 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 అనేసి. ఇన్ని డేస్ ఆపానమాట. ఈరోజు సాటర్డే వెళ్తున్నాను. ఇంకా మళ్ళీ ఒక 1 వీక్ పడుతుందిలేండి, అక్కడే ఉండాల్సి వస్తుంది. నేను ఒక 5th మ్యారేజ్ ఉంది, ఆ మ్యారేజ్ చూసుకొని మామిడికాయ పిక్కిలు ఇక్కడే పెడతా అన్నదమ్మ. సో ఇంకా అవన్నీ పెట్టించుకొని వచ్చేస్తా అనమాట. ఇక మళ్ళీ వచ్చాక ఒక 2-3 డేస్కి స్కూల్ అనేది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కొంచెం మళ్ళీ ఆమెను కూడా కొంచెం మనం ప్రిపేర్ చేయాలన్నమాట. ఆడనైతే 1-2 పడుకుంటుంది నైటు. మధ్యాహ్నం టైం ఉంటలే ఏంలే ఇష్టం ఉన్నట్టు ఇక అంతే. ఎక్కడికైనా వెళ్ళామంటే మన ఇష్టం అంటే కొంచెం అన్ని టైమింగ్స్ అనేది చేంజ్ అయిపోతాయి కదా. ఫుడ్ కూడా లేట్గా తినడం అన్నీ, అది కొంచెం ఒక 2-3 డేస్ ముందు వచ్చాం అనుకోండి కొంచెం సెట్ చేయొచ్చు. ఇంకా నేనైతే తింటున్నాను అనమాట. ఇద్దరం తినేస్తున్నాంలేండి. ఎండ బాగా కొడుతుంది, మంచిగా ఉంది వెదర్ అయితే. 1 వీక్ నేను వచ్చినాకనైతే నేను వచ్చిన రోజు నుంచి వర్షాలు అయితే ఫుల్ అనమాట. ఒక 4-5 డేస్ వరకు అలాగే ఉంది. నేను సండే వచ్చానా, మళ్ళీ సాటర్డే వెళ్తున్నాను అనమాట. మళ్ళీ సండే వద్దామనేసి అనుకుంటున్నాను. చూడాలి ఏమవుతుందో. అక్కడికి వెళ్తే అందరం ఉంటే రాబుద్ది కదనమాట, అక్కడే ఉండాలనిపిస్తుంది. కానీ నేను 5th పెళ్ళి కదా, 4th కన్నా 3rd కన్నా వెళ్దాం అనేసి అంటే మా ఆయనేమో వెళ్ళమంటున్నాడు. ఇంకా నేను వెళ్ళిందంటే బయట ఫుడ్డే తింటున్నాడు ఆయనే. అదే నచ్చట్లేదు అనమాట నాకు. అంతకుముందు చేసుకునేది కానీ ఇప్పుడు కొంచెం వర్క్ ఉందట, ఆడిట్ ఉందట అంటే ఆఫీస్లో, ఇంకా తనకు అయితలేదు అనమాట. అక్కడ వర్క్ చేసి ఇచ్చి ఇంట్లో చేసుకోవాలంటే అవ్వట్లేదు. రైస్ ఒక్కటి పెట్టుకుంటున్నాడు, పచ్చడి పెట్టేసుకొని వెళ్తున్నాడట, టిఫిన్ కూడా బయటనే తింటున్నాడట. ఇక అనేసి నేను రావడం, నేను ఉంటా అంటే వెళ్ళు వెళ్ళు ఏం కదలే నేను చేసుకుంటలే అనేసి అని అన్నాడు. ఇంక ఇక్కడ చూసారా అండి, ఈ ఫ్రీ బస్ అయితే చిరాకులు వేస్తుందంట, తీసేయడమే బెటర్. ఎందుకంటే చూసారు కదా, ఎప్పుడు చూడు నార్మల్ డేస్లో కూడా ఏం పబ్లిక్ ఉంటున్నారు, ఎక్కడికి పోతున్నారు ఏంటి, అసలు చిరాకులు వేస్తుంది. అసలు ఈ బస్సులు అంటేనే భయం అవుతుంది. కాసేపు చూశాను, ఒక 3 బస్సులు వచ్చాయి, 3 బస్సులు ఫుల్ అయిపోయాయి అన్నమాట. ఇక ఇది వచ్చేసి మెట్రో, అదేమంటారు దీన్ని, డీలక్స్ టైపే అనమాట. సో ఇది వచ్చేసి కాస్ట్ అందుకే ఇది ఫ్రీగా ఉందన్నమాట. ఆధార్ కార్డు ఇందులో చేయలేదు అనమాట, ఆధార్ కార్డు లేదు, మనీ కట్టాలి. 220 ఏమో అనమాట హైదరాబాద్కి. సో ఫుల్ అనమాట. ఇగో ఇది కూడా అదే బస్సు. చూడండి ఎంతమంది ఉన్నారో హైదరాబాద్ వాళ్ళు. 3 బస్సులు వెళ్ళినాయి, 3 బస్సులు వెళ్ళినా కూడా ఇంకా ఇంత పబ్లిక్ ఉన్నారనమాట. వీళ్ళందరూ దిగగానే ఎక్కేస్తారు వీళ్ళు. నేనైతే ఇక ఫ్రీగా వెళ్తున్నాను, అంటే కొంచెం ప్రశాంతంగా వెళ్ళాలనిపిస్తుంది నాకైతే. ఈ జనాలల్లా కొట్టుకుంటూ బస్సు ఎక్కడం అంటే అవని పని అసలు. అందుకే ఇంకా ఈ బస్సు వచ్చింది, మంచిగా వెళ్ళిపోతున్నాను ఇంకా నేనైతే. ఈ టికెట్ ఆధార్ కార్డు ఇది ఫ్రీ అయ్యేసరికి ఫ్రీ బస్సులో ఎక్కుతున్నారు చాలామంది. ఎక్కువ జెంట్సే ఉన్నారు ఇప్పుడు నేను ఎక్కిన బస్సులో అయితే. ఒక 3-4 మెంబర్సే లేడీస్ ఉన్నారనమాట. మళ్ళీ బస్సు కూడా ఖాళీగా ఉన్నది, పెద్దగా ఏం ఎక్కువ రష్ లేదు. ఇక టికెట్ కదా అందుకే ఉందన్నమాట. సో ఇక్కడైతే మాని పాపని ఎప్పుడెప్పుడు చూద్దామా అనేసి ఉంది. పిల్లలు ఇంట్లో అంటే పిల్లలు ఉంటేనేమో చిరాకు వేస్తుంది, వాళ్ళ అల్లరి భరించలేము అసలు. అదే లేకుంటే
అసలు మొత్తం బోర్ కొడుతుంది. మా ఇంట్లో లేకుంటే అంత ఎట్లనో ఉందన్నమాట. అసలు ఒక్కరోజు కూడా అసలు ఉండలేకపోయినా అసలు, కానీ తప్పదుగా ఉండాలి అనేసి అనుకున్నా. ఎట్లయినా మళ్ళీ 1 వీక్ 10 డేస్ అయితే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయితే ఇక మళ్ళీ ఎటు వెళ్ళదు కదా అన్నట్టుగా, సర్లే నేను కూడా రెస్ట్ అన్నట్టుగా అలా ఉంచేసాను అనమాట. సో ఇక్కడైతే చాలా ఫాస్ట్గా వచ్చిందండి బస్సు మాత్రం. నేనే వచ్చేసాను అనమాట. జేబీఎస్లో దిగి తమ్ముని వాళ్ళకి కుదరట్లేదంటే జేబీఎస్లో దిగి ఉప్పల్ బస్సు ఎక్కేసాను. ఉప్పల్ బస్సు ఎక్కేసి ఫస్ట్ టైం అనమాట ఇలా రావడం నేను ఒక్కదాన్ని. ఉప్పల్ బస్సు ఎక్కి ఇగో మళ్ళీ ఈ స్కై వాక్ ఎక్కేసి రోడ్డు క్రాస్ చేసేసి మళ్ళీ రామంతపూర్ బస్సు ఎక్కేసి వచ్చేసాను అనమాట ఇంటికైతే. చూడండి మాణిపాప, నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసా. 1 వీక్ తర్వాత చూస్తుంది కదా ఎంత ఎక్సైట్మెంట్ అవుతుందో అనేసి అనుకున్నాను. ఎందుకు వచ్చినావు అనేసి అని అంటుందండి నన్ను. అదే అసలు ఎక్స్పెక్ట్ చేయలే నేను ఇలాంటిదని. అంటే నేనుంటే ఆమె ఆటలు సాగవనేసి ఫోన్ ఇయ్యను, ఇష్టం వచ్చినట్టు చేయనియను అన్నట్టు, కొడతా అన్నట్టుగా ఆమె ఎందుకు వచ్చినామని. ఇక్కడ వీళ్ళు ఎవరు ఏమనట్లేరు కదా, ఆమెకి ఇక్కడే ఉండడం నచ్చిందనమాట. ఇంటికి కూడా రానంటుంది. అసలు వస్తావా అనేసి అని అంటే రాననేసి అంటుంది. ఇక్కడే నచ్చిందట ఆమెకి. ఇక అంతే, పిల్లలు వాళ్ళకి నచ్చినట్టు చేయనిస్తే ఇష్టపడతారు, లేదంటే లేదు. ఇంకా ఏంటి, బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి వచ్చాను కదా, చేస్తా అన్నది అమ్మ వచ్చినాక, కానీ ఏమొద్దు అనేసి అన్న. ఇక డైరెక్ట్ లంచ్. ఇంకా ఇక్కడైతే అది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో హొక్కో ఐస్ క్రీమ్ అని చాలామంది పెడుతున్నారు కదా, ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది అది ఐస్ క్రీము. తిందామనేసి బ్లింక్ దాంట్లోన ఏదో దాంట్లో ఆర్డర్ చేశాను. సో అదైతే వచ్చాక టేస్ట్ చేయాలి. ఒకసారి టేస్ట్ చేద్దామని, మన దగ్గర దొరకదు, ఇక్కడికి వచ్చినప్పుడల్లా టేస్ట్ చేద్దాం అన్నట్టుగా దాని గురించే వెయిటింగ్ 1 వీక్ నుంచి. అసలు అంతకుముందు వచ్చినప్పుడే చూశాను బట్ చేయలేదన్నమాట. ఇంక ఇప్పుడు చేశాను. ఒక ఐస్ క్రీమ్ 80 రూపీస్ అనమాట. నట్స్ ఆర్డర్ చేశాను, బట్ నిజంగా అసలు ఎందుకు దాన్ని వైరల్ చేశారో అర్థమవుతలేదు. అసలు పెద్ద ఏం టేస్ట్ లేదు, వేస్ట్. 80 రూపీస్ అనమాట. ఇంకా నేను మాణిపాపకు ఒకటి, నాకొకటి, మా లెక్కకి ఒకటి, ముగ్గురికి ఆర్డర్ చేశాను. 250 అయినాయి అనమాట 3 తీసుకుంటే. సో ఇది చూసారా, ఇక్కడ కూడా బొమ్మలు. ఈటూరులో జాతర అది అయింది కదా, బొడ్రాయి పండుగ. సో అప్పుడు 4 రోజులకు 5 బొమ్మల సెట్లు తీసుకుంది, అన్ని కిచెన్ సెట్లు తీసుకుంది ఎక్కువ. సో దానివల్ల ఫుల్ ఇక్కడికి తీసుకొచ్చాము, ఇక ఆడుకుంటుంది కదా అనేసి. ఇదిగోండి ఫైనల్లీ వచ్చేసింది. రాగానే ఒక 1 అవర్కే ఆర్డర్ చేసేసాను. తినేస్తున్నాము ముగ్గురము. మా అమ్మ ఏమో తినొద్దు, ఇంకా తమ్ముడేమో మేము ముగ్గురమే ఆర్డర్ చేసేసుకున్నాం. వాడు ఇప్పుడు వచ్చిండు అన్న తింటున్నాడు. బన్నీ కూడా వద్దనేసి అన్నాడు. సో పెద్దగా టేస్ట్ ఏం లేదండి, వేస్ట్. 80 రూపీస్. సో ఇదండి వ్లాగ్. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్.